హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఇది స్వీట్ కార్న్ సలాడ్. స్వీట్ కార్న్తో కీరా దోసతో చేసిన సలాడ్. కీరా దోస ఈ వేసవకాలం చాలా మంచిది కదా ఆరోగ్యానికి. ఈ సలాడ్ కనుక మనం సాయంత్రం టప్పుడు చేసుకొని రాత్రి డిన్నర్కి బదులు కనుక తిన్నారంటే వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు, లేదా హెవీగా తిన్నాము అనుకునే వాళ్ళకి కూడా ఇది కరెక్ట్గా ఉంటుంది. ఈ సలాడ్ ముందుగా స్వీట్ కార్న్ని శుభ్రంగా ఒలుచుకొని కడిగి తర్వాత గిన్నెలో పెట్టుకొని కొంచెం నీళ్ళు వేసి ఉడికించుకోండి. నేను కీరా, టమాటో, ఉల్లిపాయ తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా వేరే వెజిటబుల్స్ ఉన్నా కూడా అవి కూడా వేసుకోవచ్చు. ముందుగా కీరాని చెక్కు తీసి చక్కగా ముక్కలు కోసుకోవాలి. కీరాని కోసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. చేదుగా ఉన్నట్టయితే చూసుకొని అప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఒక్కోసారి కొన్ని చేదుగా వస్తాయి. గింజలు కట్టేస్తే కనుక తీసేయండి, లేదంటే కనుక ఇలా సన్నగా తరిగేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనకు కావాల్సినంత ఉల్లిపాయ కూడా తీసుకొని ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు టమాటోని కూడా ఇలా మధ్యకి కట్ చేసుకొని దీనిలో ఉన్న గింజలు, నీరు అంతా తీసేసుకోండి. దీన్ని కావాలంటే మీరు కూరల్లో వాడుకోవచ్చు, లేదా ఇంట్లో ఎవరైనా సరే ఫేస్ ప్యాక్ వేసుకుంటుంటే దానిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ నీరు, ఈ గింజలు వేస్తే త్వరగా నీరులా అయిపోతుంది సలాడ్. అందుకని అలా గింజలు తీసేసి ఆ టమాటోని ఇదిగో ఇలా వస్తుంది కదా, దీన్ని నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇదిగో టమాటో కూడా ముక్కలు కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ కీరా దోస, ఈ టమాటో ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిపి ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు కారం కోసం నేను మిరియాలు తీసుకున్నాను. మీరు పచ్చిమిర్చి చేసుకుంటే మధ్యలో తగిలినా పర్వాలేదు అనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మన సలాడ్కి సరిపడా ఉప్పుని ఈ మిరియాల్లో వేసి రెండు కలిపి మెత్తగా నూరుకోండి. అప్పుడు మనకు దీనిలో వేసుకోవటానికి చాలా బాగుంటుంది. ఇదిగో ఇలా పొడి చేసుకొని రెడీగా ఉంచుకుందాం. ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని చెక్ చేసుకొని నీళ్లు లేకుండా చూసి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ కూడా మనం ఇందాక రెడీగా ఉంచుకున్న కీరా దోస, టమాటో, ఉల్లిపాయల్లో ఉన్నాయి కదా, వాటన్నిటిలోకి వేసేసుకోండి. ఈ స్వీట్ కార్న్ సలాడ్ కడుపు నిండా ఉంటుంది, మళ్ళీ ఆకలి ఇది కూడా. ఇది చక్కగా పీచు పదార్థం అది ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా కీరా దోస చలవ చేస్తుంది, చక్కగా పొట్ట చాలక హాయిగా ఉంటుంది. అందుకని ఈ సలాడ్ని ఖచ్చితంగా మన డైట్లో భాగంగా చేసుకుంటే మంచిది. ఇప్పుడు మనం నూరుకున్న ఈ మిరియాల పొడి మొత్తాన్ని దీనిలోకి వేసేసుకోండి. తర్వాత మీరు కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని నిమ్మరసం కలుపుకునేటప్పుడు అంటే బౌల్లోకి ఇచ్చిన తర్వాత అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. లేదా వెంటనే తినేసేవాళ్ళు అయితే నిమ్మరసం కూడా ఇప్పుడే పిండేసుకోవచ్చు. నిమ్మరసం మాత్రం చూసి పిండుకోండి, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు. ఇలా మొత్తం కలిపేసి చక్కగా బౌల్లోకి వడ్డించుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఈ కార్న్ సలాడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి చేసి పెట్టండి, అందరూ ఎంత బాగుందంటారో. థ్యాంక్ యూ సో మచ్.